హైదరాబాద్ హై స్పీడ్ అట. హైదరాబాద్ హై స్పీడ్ 3 హై స్పీడ్ కారిడార్లు వచ్చినాయట. నిన్న బడ్జెట్లో ప్రతిపాదించారు. హైదరాబాద్ నుంచి చెన్నై ఒక కారిడార్, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే 3 హై స్పీడ్ కారిడార్లు రాబోతున్నాయట. దాదాపు ఒక్కొక్క ట్రైను 300 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయట. రవాణా రంగాన్ని ఉరకలెత్తించే లక్ష్యంతో దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ కేంద్రం 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించింది. వీటిలో 3 కారిడార్లు హైదరాబాద్తోనే అనుసంధానం కావడం దేశ చిత్రపటంలో హైదరాబాద్కున్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేసింది. సో ఇట్లా ఇది ఒక కీలకమైన డెసిషన్. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, ముంబై పూణే, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగురి మొత్తం 7. వీటి మధ్య చేపట్టే ఈ రైల్వే కారిడార్లు రైల్వే అనుసంధానాన్ని మరింత పెంచబోతున్నాయి. ఈ కారిడార్లను ఆర్థిక మంత్రి అభివృద్ధి అనుసంధాన కేంద్రాలుగా ప్రకటించారు. వీటి వల్ల ఆయా ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం కావడంతో పాటు నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. గంటకు 300 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ ట్రైన్స్తో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాపార తదితర అవసరాల కోసం హైదరాబాద్ టు బెంగళూరు కానీ చెన్నై కానీ ప్రయాణించేవారు ఒకే రోజులో వెళ్ళి పని చూసుకొని తిరిగి రావచ్చు. రైళ్లలో అధిక ప్రయాణ సమయం దృష్ట్యా విమానాలు ఎంచుకుంటున్న వారు ఇక మీదట హై స్పీడ్ రైళ్లలో ప్రయాణించడానికి ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులకు డబ్బు ఆదా అవడమే కాకుండా విమానాశ్రయాల మీద ఒత్తిడి తగ్గుతుంది. విమానాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో పోలిస్తే రైళ్ల నుంచి వెలువడే ఉద్గారాలు 80% తక్కువ. ఆ విధంగా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. హై స్పీడ్ రైళ్లతో కంపెనీలు 2వ దశ నగరాలకు తమ ఆఫీసులను తరలించుకోవడానికి కూడా అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు శివార్లు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉంటూ మహానగరాలకు వెళ్ళి విధులు ముగించుకొని రావచ్చు. తద్వారా మెగా సిటీలపైన ఒత్తిడి తగ్గుతుంది. ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ కారిడార్లతో మధ్య దక్షిణ భారతాన్ని అనుసంధానించే కేంద్రంగా హైదరాబాద్ మారబోతున్నది. అంతేకాదు దేశ మౌలిక సదుపాయాల రంగంలో అత్యంత కీలక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. తద్వారా దేశ రాజకీయాల్లో కూడా రాష్ట్రానికి ప్రాధాన్యం పెరుగుతుంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, టూరిజం, లాజిస్టిక్స్, ఫార్మా, ఐటీ, నిర్వహణ సేవల రంగాల్లో 10 నుంచి 15 లక్షల ఉద్యోగాలు వస్తాయి. హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి 10 ఏళ్ల సమయం పట్టవచ్చని సమాచారం. అంటే ఇది సపరేట్ ట్రాక్ అన్నమాట. ఇది అంతేగా ఎన్ని ఇయర్స్ 10 ఇయర్స్ పడుతుందట. అలాగే జిల్లాకు ఒక బాలికల హాస్టల్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 బాలికల హాస్టళ్లు రాబోతున్నాయి. ఇది అంతా కూడా ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు త్వరితగతిన జరగాల. అది జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇగో ఇప్పుడు మీరు చూడండి, ఈ రైల్వేలకు సంబంధించిన కేటాయింపుల్లో దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ బెంగళూరు 570 కిలోమీటర్లు, ట్రైన్ వేగం 300 కిలోమీటర్లు, గంటకు 300 కిలోమీటర్లు. అంచనా ఎంత? 1,75,000 కోట్లు, 1,75,000 crores, దాదాపు 2 లక్షల కోట్లు దానికి ఖర్చు అవుతుంది. ఇది 10 ఏళ్ళు అంటే మీరు అంచనా వ్యయము ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 2 lakhs దాటే అవకాశం ఉంటుంది. 2031 నుంచి 34 వరకు ఇది కంప్లీట్ అయిద్దట. 10 ఏళ్ళు. హైదరాబాద్ టు చెన్నై 700 కిలోమీటర్ల దూరం, 320 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ నడుస్తుంది. దీని ఖర్చు 2,10,000 కోట్లు. 2032 నుంచి 35 మధ్యలో అయిపోయే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ టు పూణే 550 కిలోమీటర్లు, వేగము ట్రైన్ వేగం 320 కిలోమీటర్లు గంటకి, 1,65,000 కోట్లు కావాలి. 2030 నుంచి 33 మధ్యలో కంప్లీట్ చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. మొత్తం ఎంత? దాదాపుగా 6 నుంచి 7 లక్షల కోట్లు కావాలి ఈ 3 కారిడార్లు కంప్లీట్ కావాలంటే. 100,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్సే ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఎంఎంటీఎస్ 2వ దశ అన్నారు. ఇప్పుడు అదేంది మన RRR అన్నారు, గ్రీన్ఫీల్డ్ హైవే అన్నారు, ఇంకోటి. వాటికి సంబంధించిన ఇవే చాలా స్లోగా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు దగ్గర 7-8 లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారం ఎట్లా జరుగుతుంది? సరే, ప్రతిపాదనలు అయితే కేటాయింపులు అయితే చేసిర్రు, ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ ఇయర్కి ఎంత కేటాయించారు అన్నది చూడాలి ఇక మరి.